మనము మొదటి వచనములో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, వేకువనే నిన్ను వెదకుదును. ప్రతి క్రైస్తవుడు కూడా వేకువనే ఎవరిని వెదకాలి అని ఇక్కడ దావీదు చెప్తున్నాడంటే, దేవుణ్ణి వెదకాలి. నిజంగా దేవుడు యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని వాక్యం చెబుతుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే. నిజంగా దేవుణ్ణి మనము దేవుడిగా చేసుకుంటే నువ్వు తప్పకుండా ఆయన్ని వెతుకుతావు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని వెతకట్లేదంటే ఆయన ఇంకా నీకు దేవుడుగా లేడు అని అర్థం. నేను చెప్పిన మాట అర్థమైందండి? నువ్వు ఇంకా ఆయన్ని వెతకట్లేదంటే, నువ్వు ఇంకా ఆయన్ని చూడట్లేదంటే ఆయన నీకు దేవుడుగా లేడు అని అర్థం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, కాబట్టి నేను నిన్ను ఎప్పుడు వెతుకుతున్నాను? వేకువనే వెతుకుతా ఉన్నాను. మనందరము కూడా వేకువనే ఎవరిని వెతకాలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడంటే, దేవుణ్ణి వెతకాలి. కానీ మనము వేకువనే దేన్ని వెతుకుతున్నామండి? దేన్ని వెతుకుతున్నాం? ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, ఈరోజు ఎవరిని కలవాలి, ఈరోజు మన పనులేంటి, అవన్నీ కూడా చూస్తా ఉన్నాం. మంచిదే, కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి అంటే దేవుణ్ణి వెతుకుట. హల్లెలూయా. దేవుణ్ణి వెతికితే దొరుకుతాడు ఆయన? దొరుకుతాడా? దొరకడా? దొరుకుతాడా? ఎక్కడ దొరుకుతాడు? దొరుకుతాడు. ఎక్కడ దొరుకుతాడు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఏం చేయాలంటే, నన్ను ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతున్నారో ఏం చేస్తారండి? తప్పకుండా కనుగొంటారు. హల్లెలూయా. నిజంగా దావీదు దేవుణ్ణి వెతుకుతా ఉంటాడంటే, దావీదు దేవుడు ఏమయ్యాడు? దావీదుకు దేవుడు దొరికాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుణ్ణి వెతికితే నీకు కూడా దేవుడు ఏమవుతాడు? తప్పకుండా దొరుకుతాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వెతికే వారికి నేను దొరుకుతాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా దావీదుకున్న ఆశ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడతా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, దేవుణ్ణి వెతికేవాడుగా ఉన్నాడు వేకువన. రెండవది, ఆయన తట్టు ఎలా ఉన్నాడంటే ఆశతో కనిపెడతా ఉన్నాడు. మనకి ఏం కావాలి? ఆశ కావాలి. ఏ ఆశ కావాలి? ఈ లోకంలో అన్ని ఆశలు కావాలి. అది కావాలి, ఇది కావాలి. దావీదు ఎక్కడి నుండి ఈ మాటలు మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. యూదా అరణ్యములో నుండి మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే, అబ్షాలోము తన తండ్రిని తరుముతున్న సమయములో, అలాగే తన మామ అయిన సౌలు తరుముతున్న సమయములో ఈ యూదా అరణ్యములో నుండి మాట్లాడుతున్న మాటలు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా దావీదు ఎవరిని వెతుకుతున్నాడు? దావీదు దేని మీద ఆశ కలిగి ఉన్నాడు? ఈ 2 ప్రశ్నలు మనం వేసుకోవాలండి ఈ రోజున. ఇదే పరిస్థితిలో నువ్వు నేను ఉంటే ఎవరిని ఆశ్రయిస్తాము? ఎవరిని వెతుకుతాము? ప్రశ్న. దేవుని తప్పకుండా ఆశ్రయించమండి. ఆశ్రయిస్తామా? ఫస్ట్ మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మనుషులను ఆశ్రయిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులను ఆశ్రయించకు. ఎవరిని ఆశ్రయించమంటున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించమంటున్నాడు. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా అంత భయంకరమైన స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆశతో ఏం చేస్తా ఉన్నాడు? వెతుకుతా ఉన్నాడు. ఆయన తట్టు ఆశతో కనిపెడతా ఉన్నాడు. మనం కూడా ఆశతో దేవుణ్ణి ఏం చేయాలండి? కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకుంటే తప్పకుండా దేవుడు ఏమవుతాడు?
ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా మనకి దొరుకుతాడండి. దేవుడు దొరుకుతాడా దొరకడా? దొరుకుతాడు తప్పకుండా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నా ప్రాణము నీ కొరకు ఏమవుతుందండి? తృష్ణ కొనుచున్నదంట. తృష్ణ, ఆశ కలిగి ఉంది. కోరాహు కుమారులు రచించిన కీర్తనలో అక్కడ ఏముందంటే చూడండి ఒకసారి, 42వ కీర్తన. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను. ఈ తృష్ణ మనకుందా? ఈ తృష్ణ మనలో ఉందా? ప్రశ్న. ప్రియ దేవుని సంగమా, ఈ దాహం అనేది మనకు ఉండాలండి. దావీదు ఏ దాహాన్నైతే కలిగి ఉన్నాడో అదే దాహము ఈ రోజున సంఘము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన్ని ఆశతో వెదికే వారంగా, ఆశతో కనిపెట్టుకునే వారంగా, ఆయన వైపు చూసే విధంగా, తన ప్రాణము ఎలా ఉందో ఇంకా వివరిస్తూ ఉన్నాడండి. ఇంకా ఎలా ఉందో చూడండి. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము ఏమైపోతుందండి? ఆయన శరీరము బలహీనమైపోతున్న సమయములో కూడా ఎవరి మీద ఆశ కలిగి ఉన్నాడు? ఎవరి మీద ఆశ కలిగి ఉన్నాడు? దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆశ దేవుని మీద. దేవుడు కావాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి కనుగొనాలి అనే ఆశ ఇక్కడ దావీదులో బలంగా ఉందండి. అదే ఆశ ఈ రోజున మనకు కూడా, అదే దాహం ఈ రోజున మనకు కూడా ఉండాలండి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ విధమైన అనుభవంలోనికి మనం నడిపించబడతామో తప్పకుండా చుట్టూ ఉన్న ఎన్ని ప్రమాదాలు ఉన్నా సరే మనము వాటిని లక్ష్యం చేయము. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉంది, చుట్టూ పరిస్థితుల మీద లేదు. మన దృష్టి దేవుని మీద కాకుండా చుట్టూ పరిస్థితుల వైపు ఉంది. అందుకనే ఆయన మనకు దొరకట్లేదు, ఆయన మనకు సహాయం చేయట్లేదు. దేవుని సంగమా, ఇంకేం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన పెదవులు ఏం చేస్తా ఉన్నాయి, ఆయన చేతులు ఏం చేస్తా ఉన్నాయి, ఆయన నోరు ఏం చేస్తా ఉంది. ఈ స్థితిలో ఉండి కూడా చూడండి, ఆయన పెదవులు ఏం చేస్తున్నాయంట? నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను ఏం చేస్తున్నాయండి? స్తుతిస్తా ఉన్నాయి. మన పెదవులు ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఇతడు ఇంత పరిస్థితిలో ఉండి కూడా, ఇంత భయంకరమైన స్థితిలో ఉండి కూడా అరణ్యములో రాస్తా ఉన్నాడండి ఈ కీర్తన. అరణ్యములో చాలా రకాల భయాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఆ స్థితిలో కూడా ఏం చేస్తున్నాడు? తన పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అన్ని మంచిగా ఉన్నప్పుడు స్తుతించడం కాదు, అన్ని పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలముగా బాగా ఉన్నప్పుడు స్తుతించడము కానే కాదు. అది అందరూ చేస్తారు. నువ్వేం చేసేది, నేనేం చేసేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నప్పటికీ నీ పెదవులు ఎవరిని స్తుతించాలి? ఎవరండి? దేవుని మాత్రమే స్తుతించాలి. హల్లెలూయా. దేవుని మాత్రమే ఘనపరచాలి. ఇంకేం మాట్లాడుతున్నాడు తెలుసా? 4వ వచనం చూద్దాం ఒకసారి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని
రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని సంగమం, మన ప్రాణానికి తృప్తి ఉందా? ఉందండి? ఉందా? లేదు. కానీ దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణానికి తృప్తి ఉంది. ఎప్పుడంటండి? మంచం మీద. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడండి? మంచము మీద ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకా రాత్రి జాముల యందు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఎవరైతే ఉంటారో వారి ప్రాణాలకు ఏమొస్తుందో తెలుసా? క్రొవ్వు మెదడు దొరికినట్లు. క్రొవ్వు మెదడని ఈ పాత నిబంధన గ్రంథంలో దేనికి సాదృశ్యంగా ఉందంటే అది సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. అంటే మనకు కొంచెమే అవసరము, కానీ దానికి మించి ఉంది. అంటే నువ్వు ఈ 2 పనులు చేస్తే నీ అవసరానికి మించిన సమృద్ధి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఏ 2 చేయాలండి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడండి? ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన ఆలోచనలకు ఆయన కేంద్రంగా ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలకు ఎవరు కేంద్రంగా ఉండాలి? ఆయన కేంద్రంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో మన ప్రాణానికి ఏమొస్తుందంటే అప్పుడు తృప్తి వస్తుంది. ఇక్కడ భక్తుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణానికి తృప్తి. ఎప్పుడు? ఆయన్ని కనుగొనాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఏం కలుగుతుందండి? తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి దేనికి సంబంధించిన తృప్తి? ఇన్ ద స్పిరిట్ కి సంబంధించిన తృప్తి. స్పిరిట్. ఇక్కడ ఆ విధమైన తృప్తి దావీదు కలిగి ఉన్నాడు. ఇంకా ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. ఆయన జీవిత కాలమంతా కూడా ఏం చేయాలని ఆశపడుతున్నాడండి? దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నాడు. మనము 61వ కీర్తనలో కూడా చూసినట్లయితే 4వ వచనంలో కూడా అక్కడ ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు చూడండి. అక్కడ కూడా యుగ యుగములు నేను నీ గుడారములో, ఆయన గుడారములో ఉండాలనుకుంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా కూడా నిన్ను స్తుతించెదను. ఈ ఆశ మనలో ఉందా దేవుని సంగమా? దావీదుకు కలిగిన ఈ దాహాన్ని మనం కూడా ఈ రోజున కలిగి ఉండాలండి. దావీదు ఏదైతే తృష్ణ కలిగి ఉన్నాడో, దావీదు ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో, దావీదు దేవుణ్ణైతే వెదకుతున్నాడో, ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా దేవుడు మనకి దొరుకుతాడు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా కార్యాలను చేస్తాడు. ఈ యూదా అరణ్య అనుభవంలో నుంచి పలుకుతున్న మాటలు భక్తుల జీవితాల్లో కూడా అనేక మంది అరణ్యాల్లో ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. భక్తుడైన మోషే గారు, అవునా? మోషే ఆయన తన మామ మందను కాస్తూ ఉండగా అరణ్యంలో మండుచున్న పొదలో నుంచి ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుని యొక్క మాట. అవునా? అలాగే మనము దావీదు కూడా శత్రువుల చేత భయపడుతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా దావీదును చంపేయాలని చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు దావీదుని ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతూ ఉన్నాడు. మనం 3వది ఏలియాను కూడా మనం చూసినట్లయితే ఏలియా కూడా ఆ రాణి భయము చేత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక చెట్టు కింద కూర్చొని అయ్యా నన్ను చంపి అంటున్నప్పుడు దేవుడు ఏలియాతో మెల్లని స్వరముతో
ధైర్యపరిచాడు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేశారు? బాప్తీసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆయన? అరణ్యములో దేని చేత? ఆత్మ చేత నడిపించబడ్డాడు. ఆత్మ చేత బలం పొందుకొని అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత సాతానుడు యేసయ్యను ఏం చేశాడు? శోధించాడు. ఆ శోధనలో పడిపోయాడా దేవుడు? ఏమాత్రం కూడా పడిపోలేదు. మనమందరము కూడా ఈ అరణ్య అనుభవంలో నుంచి ప్రయాణము చేయవలసిన అవసరం ఉంది. అనేకమైన అరణ్యపు అనుభవాలు వస్తాయి తప్పకుండా. నేను ఒక స్టేటస్ పెట్టాను, చూసారా ఎవరైనా? ఏంటి ఆ స్టేటస్ అంటే, బైబిల్లో అరణ్య అనుభవం అనేది దేవుడు మనల్ని వదిలేసినట్టు కాదు. అది మనల్ని తదుపరి గొప్ప కార్యాల కోసం సిద్ధం చేసే ఒక శిక్షణ కాలము. ఈ శిక్షణ కాలంలో శిక్షలు చాలా ఉంటాయి, కానీ ఆ శిక్షలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకనే భక్తుడికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? మనం 7వ వచనంలో చూసినట్లయితే చూడండి, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది, నా ప్రాణము నశింపజేయవలని వారు దాన్ని వెతుకుచున్నారు. ఈయన ప్రాణమేమో దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే ఇతను ప్రాణాన్ని తీయాలని వెంబడించేవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అతని ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. దావీదుని కాపాడుతూ ఉన్నాడు. దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉంది. దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉంది. ఇంత భయంకరమైన స్థితిలో దావీదు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దావీదు ఏదైతే తృష్ణ కలిగి ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అదే తృష్ణను కలిగి ఉండాలి. వేకువనే ఆయన వెదకాలని తృష్ణ దావీదు కలిగి ఉన్నాడు. మనం కూడా వేకువనే ఆయన సన్నిధిని వెదకాలని తృష్ణ నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో కావాలి. హల్లెలూయా. ఇంకా ఆయనకి ఆశ ఉందంట. ఏంటి ఆశ? ఆయన పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకుంటా ఉన్నాడు. కనిపెట్టుకోవాలి. ఎవరి కోసం అండి? దేవుని ప్రత్యక్షత కోసం మనమందరం కూడా కనిపెట్టుకోవాలి. ఇందాక చదువుకున్నాం కదా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను జాగ్రత్తగా వెదుకువారు ఏం చేస్తారంట? దేవుణ్ణి తప్పకుండా అనుభవించారు. ఇటువంటి దాహాన్ని దేవుడు మనకి ఈ రోజున ఇవ్వాలని నా ప్రార్థన. హల్లెలూయా. ఈ ఆశను మనందరం కూడా కలిగి ఉన్నామండి. మొదటి వచనమే మనం చదివినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, దావీదుకు దేవుడు దేవుడుగా ఉన్నాడు, నీకు ఎవరు దేవుడుగా ఉన్నారు? దావీదుకు దేవుడు దేవుడుగా ఉన్నాడు కాబట్టే ఆయన్ని వెతుకుతా ఉన్నాడు. నువ్వు ఆయన్ని వెతకట్లేదంటే ఆయన ఇంకా నీకు దేవుడుగా లేడు అని అర్థం. అర్థమైందని నేను చెప్పింది? నువ్వు ఆయన వెతకట్లేదంటే ఎవరు దేవుడుగా లేరు నీకు? ఇంకొకళ్ళు ఉన్నారు. దేవుడి ప్లేస్లో ఇంకొకళ్ళు ఉన్నారు. దేవుని సంగమా, మనందరం కూడా ఆయన వెతికే వారంగా ఉండాలి. దావీదుకు ఆశ ఉంది, జీవిత కాలమంతా కూడా ఆయన స్తుతించాలని, యుగ యుగాలు ఆయనతో ఉండాలనే ఆశ ఉంది. మనకు కూడా ఈ ఉదయకాల సమయంలో అట్టి ఆశ, అట్టి తృష్ణ తప్పకుండా కావాలండి. శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ దావీదుని ఏం చేయలేకపోయారు. మనం కూడా అనేకమైన అపాయాలు గుండా వెళ్తున్న సమయంలో దేవుడు మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టాడండి. విడిచిపెడతాడా దేవుడు? ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకు చాలా బాగా దాహం వేసింది. దాహం వేస్తున్న సమయంలో పై నుంచి ఇట్లా డ్రాప్స్ పడతా ఉన్నాయంట. సరే ఆయన ఒక చిన్న పాత్ర ఏదో దొరికిందంట. ఆ పాత్ర ఆ డ్రాప్స్ కింద పెట్టాడు.
సరే డ్రాప్స్ పడతా ఉండి కొంచెం నిండింది. సరే దాహాన్ని తీర్చుకుందామని ఆయన దాన్ని ఇట్లా తాగబోయాడు. వెంటనే ఒక కాయకు వచ్చి దాన్ని పడేసిందంట. ఏం ప్రభువా, నాకు ఇంత దాహం వేస్తుంటే ఇట్లా ఎందుకు చేసావు ప్రభువా అని మనసులో అనుకున్నాడు. సరే అసలు పైన ఏముందో ఒకసారి చూశాడంట. పైన అసలు ఎక్కడి నుంచి ఈ డ్రాప్స్ పడుతున్నాయి అని చూస్తే అక్కడ ఒక చచ్చిపోయిన పాము ఉందంట. ఆ పాము నోటిలో నుంచి ఆ వాటర్ అట్లా కారుతా ఉన్నాయి. అంటే దేవుడు ఆ రోజున అపాయం నుంచి సాధు సింగాన్ని కాపాడాడు. అలాగే మనల్ని కూడా దేవుడు కాపాడతాడండి. ఎప్పుడు కాపాడతాడంటే ఆయన వెతికినప్పుడు. హల్లెలూయా. ఆయన మీద ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆయన మీద తృష్ణ కలిగి ఉన్నప్పుడు, ఆయన వెదకాలనే కోరిక నీలో నాలో ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మనందరినీ కూడా కాపాడతాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దయచేసి దావీదు అరణ్యంలో నుంచి మాట్లాడుతున్న మాటలు. అరణ్యంలో ఎవరైనా స్నేహితులు ఉంటారా? అరణ్యములు ఏముంటాయి? అపాయాలు ఉంటాయి. అరణ్యములు ఇంకేముంటాయి? శత్రువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు. దావీదు దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. నీకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు నీ చుట్టూ ఉన్నప్పటికీ దేవుని వెతుకు. దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా నిన్ను తప్పకుండా కాపాడతాడు. నేను తప్పకుండా రక్షిస్తాడు ఆయన. కనుక ప్రియ దేవుని సంగమా, ఇతని ప్రాణమేమో దేవుణ్ణి వెతుకుతుంటే ఇతని ప్రాణాన్ని తీయాలని చాలా మంది చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని వెతుకుతున్నాడు. దేవుణ్ణి వెతుకుదామండి. దేవుని వెతుకుదామా? ఎంతమంది వెతుకుతారు ఈ రోజు నుంచి? వెతకటం అంటే చెప్పండి. వెతకటం అంటే చెప్పాలి. వెతకటం అంటే ఏంటి? మన క్రొత్త నిబంధనలో 3 ఉపమానాలు దేవుడు చెప్పాడా? పోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకున్న నాణ్యం. ఈ పోగొట్టుకున్న నాణ్యము దొరకడానికి ఆమె ఏం చేసిందండి? ఏం చేసింది? ఒకసారి చదవండి. ఆ రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు. రిఫరెన్స్ చెప్పినారా? అందరు చూస్తారు. లూకాసు సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. అందరు జాగ్రత్తగా వినండి. ఏ స్త్రీకైనను సరే, అక్కడ దాకా చాలమ్మా. అది దొరుకు వరకు దాన్ని ఏం చేస్తుందండి? జాగ్రత్తగా. మనం కూడా జాగ్రత్తగా వెతకాలి. ఎవరు దొరికే వరకు అండి? దేవుడు దొరికే వరకు. దావీదు కూడా ఆ పని చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ రోజున అదే ఆశ, అదే తృష్ణ ఈ రోజున నీకు నాకు కావాలండి. క్రైస్తవుడు అన్న ప్రతి వాడు కూడా వేకువనే ఆయన వెతకాలి. హల్లెలూయా. ఎప్పుడు వెతకాలండి? వేకువనే. భక్తుడైన యోబు గారు కూడా ఏం చేసేవాడు ఆయన? చూడండి ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన ఏం చేసేవాడు చూద్దాం. చూడండి ఆయన ఏం చేశాడు. 5వ వచనం 1:5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు
తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చేది. ఆయన ఎప్పుడు లేచాడండి? అరుణోదయం. అరుణోదయం అంటే ఎప్పుడన్నా? 2 టైము 3 గంటలు. ఓకే, విలాప వాక్యాల్లో కూడా ఉంది. చూడండి ఒకసారి విలాప వాక్యములు. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. 2వ అధ్యాయము 18 నుంచి చదవండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, కంటి పాపన విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఈ ఆశ మనందరం కూడా కలిగి ఉందామా ఈ రోజున? నిజంగా ఈ ఆశ లేకపోతే దేవుడు నీకు దేవుడుగా లేడు. ఈ ఆశ ఒకవేళ ఉందంటే నువ్వేం చేయాలి? ఆయన వేకువనే వెతకాలి. అటువంటి తృష్ణ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరికీ కూడా దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, సరి చేసుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దావీదుకు దేవుడు దేవుడుగా ఉన్నాడు, మరి నీకెవడు దేవుడుగా ఉన్నాడు? ఒకవేళ నీకు దేవుడుగా ఉంటే ఆయన వేకువనే వెతుకుతావు, ఆయన కొరకు ఆశ కలిగి ఉంటావు, ఆయన కొరకు తృష్ణ కలిగి ఉంటావు. దయచేసి ఒకవేళ ఆశ లేదు, తృష్ణ లేదు, వేకువనే ఆయన వెతకలేకపోతున్నావంటే దేవుడు నీకు దేవుడుగా లేడు అని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను వేకువనే నేను వెతికే భాగ్యాన్ని నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి దయచేయను ఆయన. ఒక చిన్న మాట నీ నోరు తెరిచి చెప్తావా? ఆయన పెదవులతో దేవుని స్తుతిస్తా ఉన్నాడంట, ఆయన చేతులను ప్రభు వైపు చూపిస్తున్నాడంట. మనం కూడా అయ్యా ఈ స్థితి నాకు మరలా దయచేయను ఆయన, నేను వేకువనే వెతకటానికి నాకు సహాయం చేయండి, నేను వేకువనే వెతకే భాగ్యాన్ని నాకు దయచేయను ఆయన. దావీదు అరణ్యపు అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మాటలు. అనేకమైన శ్రమలున్నాయి, వేదనలున్నాయి, ఇబ్బందులున్నాయి, అన్నీ ఉన్నప్పటికీ దావీదు ఆయన్ని వెతుకుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనం మాత్రం ఆయన వెతికే వారంగా ఉండాలి. ఆయన కొరకు తృష్ణ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశ కలిగి ఉంటుందో మన ప్రాణాలు కూడా ఆయన కోసం ఆశ కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడారు అయ్యా. నేను వేకువనే వెతికే కృప దయచేయి. నీ మీద ఆశ కలిగి తృష్ణ కలిగిన ప్రభు ఆ జీవితాన్ని నాకు దయచేయి. నా పెదవులు నిన్ను స్తుతించావు, నా జీవిత కాలం అంతా కూడా నిన్ను స్తుతించాలని ఆశ నాలో పుట్టించదయ్యా, పుట్టించండి. అటువంటి కృప, అటువంటి భాగ్యము నాకు, మాకు, మా సంఘానికి, మా కుటుంబానికి దయచేయి ప్రభువా. ఎన్ని పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ మేము మాత్రం నిన్ను వెతకడానికి సహాయం చేయి. మేము మాత్రము నీ మార్గములో నడవడానికి సహాయం చేయి. మేము మాత్రము నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయి. అటువంటి కృపతో మమ్మల్ని నింపి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.